దేవునికి స్తోత్రం. 55వ కీర్తనలో 22వ చరణాన్ని చదువుకున్నాం. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. ఆమేన్. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా కృపచేత నీతిమంతులుగా మార్చబడ్డారు. మన క్రియల మూలముగా కాదు కానీ, మన ప్రవర్తన మూలముగా కాదు కానీ, ఆయన కృపచేత ఉచితముగా మనము నీతిమంతులుగా ఎంచబడుతూ ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తములో కడగబడి బల్లలో పాలు పొందుతూ పరిశుద్ధంగా బ్రతక నిశ్చయించుకున్న వారందరూ ఏ జాబితాలోనికి వస్తారు అనంటే నీతిమంతుల జాబితాలోనికి వస్తారు. నీతిమంతుల జాబితాలోనికి వచ్చిన వారు దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి నీతిమంతులు దేవుని సన్నిధిలో మొరపెట్టే మొర ఆయన తప్పకుండా ఆనందంగా స్వీకరిస్తాడు ఆ మొరని. ఈరోజు ఒక మాట మీకు నేను చెప్తాను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు నా భారము యెహోవా మీద నేను వేస్తున్నాను, ఆయనే నన్ను ఆదుకుంటాడు అనే విశ్వాస జీవితంలోనికి మనము వచ్చుదుముగాక. మన ఇంట్లో మనకు కొన్ని భారాలు ఉంటాయి. ఆ భారముతో మన గుండెలు బరువెక్కి ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయం తీసుకొని తప్పుడు సలహాలతో, తప్పుడు ఆలోచనలతో కొన్ని సందర్భాలలో మరింత నష్టంలోనికి వెళ్ళేటువంటి ప్రమాదాలు కనబడతాయి. కానీ ఆలోచనకర్తలు ఉండుట మనకు చాలా అవసరం. ఒక పని చేస్తున్నామంటే 2-3 ఆలోచనలు తీసుకోవాలి, 2-3 సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో శ్రేష్టమైనది ఏదో మనము నిర్ణయం తీసుకొని ఆ పని చేయగలిగితే మనకు గుడ్డి కంటే మెల్లమేలు అంటారు కదా. ఇప్పుడు 2 కళ్ళు పూర్తిగా కనపడని వాడి కంటే మెల్లకన్నోడు కాస్తో కూస్తో కనపడుతుంది, వాడు ఇకారంగా ఉన్నా కూడా, అది మేలా కాదా? దావీదన్న మేలా కాదా? మేలే కదా. కాబట్టి పూర్తిగా మనము అమాయకంగా అడుగులేసి నష్టపోయే కంటే మనకి ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు 2-3 ఆలోచనలు, లేకపోతే ఏదైనా ఒక కట్టడం కడుతున్నప్పుడు 2-3 సలహాలు, ఏదైనా ఇంట్లో ఒక పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలనో అలాగున్న మనం కొన్ని ఆలోచనలు తీసుకోవడం ద్వారా మనకు కాస్త బరువు అనేది తగ్గుతుంది. బరువు దించుకోవడానికి మార్గాలు కలగ చేయబడతాయి. దేవునికి స్తోత్రం. అయితే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే. ఎవరు? ఆయనే, యేసయ్యే మనమల్ని ఆదుకొనును గాక. మనకి ఇంట్లో భారాలు ఉంటాయి. అందుకే చెప్పాను మీకు. కొంతమందికి అప్పుల భారం. ఏంటండి? అప్పుల భారం. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు. ఇదివరకు ఒక మాట రొటీన్గా వినేవాళ్ళం, బడ్జెట్ పద్మనాభం అని వినేవాళ్ళం. ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడ, అక్కడ డబ్బులు తీసుకొని అక్కడ, అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ, ఇక్కడ డబ్బులు తీసుకున్నారు. ఇదంతా రౌండ్గా తిరుగుతుంటుంది. కానీ ఒక సైకిల్ చక్రం లాగా పూర్తిగా అప్పు తీరిపోయేది మాత్రము కొంతమంది అంతే చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ అది కొంతకాలం పనిచేస్తుంది తప్ప ఒక్కప్పన్న తీరిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అప్పుల భారము చేత ఈ రోజులలో ఎక్కువగా మనకు చనిపోయిన వాళ్ళ లిస్టు కనపడితే అది రైతులదే ఎక్కువ కనపడతా ఉంటుంది. వాళ్ళు పొలం మీద పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి ఆ భారం మొయ్యలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ఈ పొలం ఈ సంవత్సరం పండితే పంట చేతికి వచ్చినటువంటి ఆ డబ్బులతోటి
పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఇంకా కొన్ని మనము బ్యాంకులో పెట్టినటువంటి ఆ సొమ్ము ఏదైతే బంగారం ఉందో అది ఈ సంవత్సరమైనా విడిపించుకోవాలి, లేకపోతే పూర్తిగా బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అనేటువంటి పరిస్థితి అయినా ఉంటుంది. ఈ సంవత్సరం కనుక అప్పు లేదా వడ్డీ అన్న కట్టకపోతే ఇక మాత్రం ఇంటి మీదకి వచ్చి వాడు తిట్టే తిట్లు మనం భరించలేక ఇంట్లో అందరం పురుగుల మందు తాగి చావాలనేటువంటి ఆలోచన ధోరణి చాలా మందికి ఉంటుంది. అంటే ఈ భారం అనేటువంటిది మనిషిని నిరాశలోనికి తీసుకుని వెళ్తుంది, కృంగుదలలోనికి తీసుకెళ్తుంది, చాలా దారుణమైన పరిస్థితిలోనికి తీసుకెళ్తుంది. దేవుడు దాన్ని మన కుటుంబాలలో నుంచి దూరము చేయునుగాక. అప్పులు తీర్చుకునే మార్గాలు దేవుడు కలగ చేయునుగాక. అందులో నుంచి బయటికి వచ్చేటువంటి సలహా దేవుని యొద్ద నుండి ఆలోచన మనకు వచ్చునుగాక. దేవుడు ఎప్పుడు కూడా, నేను ఇందాక స్నానం చేసేటప్పుడు నాకు ఆ తలంపు, నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అది వచ్చింది. ఏమనంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషికి సలహాలు ఇవ్వడు. చెప్పండి, ఏం చేయడు దేవుడు? కొండలన్నా ఏం చేయడు దేవుడు? సలహాలు ఇవ్వడు, ఆజ్ఞ ఇస్తాడు, కట్టడలను ఇస్తాడు, నియమములు ఇస్తాడు. దేవుడు మనలో కమాండ్ చేస్తాడు, ఒక నిబంధన, ఒక ప్రామిస్, లేదా ఇలా ఉండాల్సిందే, మీరు ఉంటే కాదు ఉండాల్సిందే అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకనంటే మనలాగా మొకమాట పడ్డు దేవుడు. మనం మొకమాట పడి పొరపాట్లు చేస్తాం, మొకమాట పడి తప్పు చేస్తాం, తప్పు చేస్తాం. మొకమాటాలకు పోయి అప్పుల సుడిగుండాలలో చిక్కుకొని పోతాం. ఈ మధ్య కాలంలో నాకు ఒక అక్కగారు చెప్తా ఉన్నారు. ఒక అక్కగారు ఏమనంటే మొకమాటానికి పోయి అప్పులు ఇచ్చి ఆ అప్పులు తీసుకున్న లెగ్గొట్టారు. వీళ్ళు మధ్యలో షూరిటీ ఉన్నందుకు మొత్తం వీళ్ళు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి మాట నేను విన్నప్పుడు కంగు తిన్నాను. ఈ మధ్య నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, 2 రోజుల క్రితం ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ నేను ఎందుకు ఇంకా ఈ పిల్లర్లు వేసి స్లాబ్ వేసుకోలేకపోయానో తెలుసా? నా పరిస్థితి ఎలా అయిందనంటే సంఘ బిడ్డలు అప్పులు ఇప్పియమని నన్ను వేధించారు. నేనేమో అప్పులు ఇచ్చాను మొకమాటానికి పోయి, ఒకవేళ అప్పు ఇవ్వకపోతే వీళ్ళు చర్చి మానేస్తారేమో అని చెప్పి మొకమాటానికి పోయి నేను అప్పులు ఇప్పించాను. ఈరోజు మా అమ్మాయికి హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? అప్పులు ఇప్పించిన వాళ్ళు చర్చికి కాదు, అసలు మానేశారంట వాళ్ళు, చర్చికి రావడం కాదు, అసలు ఆ ఊర్లోనే లేరంట వాళ్ళు. తీసుకున్నారు, చక్కగా వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పులు తీసుకున్నాడేమో బాగానే ఉన్నాడు, ఇప్పించిన ఈ పాస్టర్ గారేమో తిప్పలు పడతా ఉన్నాడు. ఆయన పోయి అప్పుల గురించి మాట్లాడతాయా, నా కూతురికి ఫీజు కట్టుకోవాలా, సీట్ వచ్చిందని అడిగితే వాళ్ళేమో డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవజనుని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ అప్పుల భారం అనేటువంటిది ఒక్కొక్కసారి మనం అనాలోచితంగా మనం చేసేటువంటి పని. దేవునికి స్తోత్రం. అందుకే నా వ్యవహారం ఎట్లుంటుందంటే నన్ను ఎవరైనా అడిగితే నా దగ్గర ఉంటే తప్పకుండా ఇస్తాను, లేదంటే మాత్రం లేదని ముఖాన్నే చెప్తాను. కాకపోతే ఆ 10 నిమిషాలు బాధపడతారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు బాధపడాలి, నేను బాధపడాలి. ఈ తిప్పలన్నీ ఎందుకని చెప్పేసి ఉంటే మాత్రం సమృద్ధికి ఇచ్చేస్తాను. నేను ఉన్నాయంటే 10 రూపాయలు అడిగితే కనీసం 3 రూపాయలు 5 రూపాయలు ఇస్తా, 1 రూపాయి నా దగ్గర ఉంచుకొని. ఎందుకంటే పరిచర్య కదా, ఏదో ఒక అవసరం వస్తుంటుందని. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా మందికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మా ఓళ్ళే కదా అని చెప్పేసి అప్పులు ఉన్న కాడికి ఇచ్చేస్తారు. ఇవ్వకూడదు అట్లా, మీ ఓళ్ళే కాదనట్లేదు, పూర్తిగా ఇవ్వద్దని కాదు. నీ దగ్గర కొంచెం ఉంచుకో, నీకు కుటుంబం ఉంది, నీకు భారం ఉంది, నీకు భార్య బిడ్డలు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. సడన్గా అనారోగ్యం వస్తే ఎవరి దగ్గరికి పరిగెడతావు? సడన్గా హాస్పిటల్ ఖర్చు వస్తే ఎవరి దగ్గరికి పరిగెత్తావు? ప్రతిదీ ఆరోగ్యశ్రీ మీద చేస్తారనుకుంటున్నారా మీరు? ప్రతిదేం ఆరోగ్యశ్రీ మీద చేయరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ మేలు కొరకు చెప్తున్నాను. అప్పుల భారం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అయితే అప్పులు తీర్చుకునే మార్గాలు కలగ చేయాలంటే ఆ భారం ఆయన మీద మోపితే ఈరోజు అప్పులు తీర్చుకునే మార్గము దేవుడు చూపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. భారాలు చాలా ఉన్నాయి. పిల్లలకు పెళ్లిళ్ళు చేసే భారాలు ఉన్నాయి, ఇంకా ఇల్లు కట్టుకునే భారాలు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారాలే. ఇవన్నీ కూడా ఏం చేయాలి మనం అనంటే మనమే ఆలోచన చేస్తే అనారోగ్యం వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. బీపీ ఎక్కువైతే పారాలసిస్, స్ట్రోక్ వస్తుంది, లేదా ఇంకా గుండెపోటు కూడా వస్తుంది. ఏమవుతుంది? ఆలోచన ఎక్కువ చేస్తే మొట్టమొదటిగా షుగర్ వస్తుంది.
ఆలోచన ఎక్కువ చేస్తే బీపీ వస్తుంది. మొన్నటి దినాన్ని అక్క ఫోన్ చేసి చెప్తా ఉందా, అన్న మా మనవడికి బాగలేదు, వాడి గురించి నేను ఆలోచన చేసి 230 వచ్చింది నాకు బీపీ అంటుంది. 230 వచ్చింది. నా తల్లి కదా నువ్వు నాకు ముందే చెప్పితే నీకు చెప్పేవాడిని కదా. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నన్ను బతికించిన దేవుడు కార్యం చేయడా? 2 సార్లు నాకు ఆయుష్నిచ్చాడే, ఆరోగ్యాన్ని ఇచ్చాడే. అయిపోయిందని ప్రచారం చేశారు, అయిపోయింది ఇంకా ఆయన పని అని చెప్పి ప్రచారం చేశాడు. ఈ 2024 కూడా మొత్తం పూర్తి అవుతుంది. నేను అయిపోలే. దేవునికి స్తోత్రం. అది యేసయ్య కార్యం చేస్తాడు ప్రార్థన చేస్తే. హల్లెలూయా. మనము బీపీ పెంచుకోవడం ద్వారా షుగర్ వస్తుంది, మనం బీపీ పెంచుకోవడం ద్వారా స్ట్రోక్ వస్తుంది, మనం బీపీ పెంచుకోవడం ద్వారా పెరాలసిస్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. కాబట్టి నీ భారము, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలామంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఆలోచన చేస్తున్నారు. దేవుడు తగిన సమయంలో వాళ్ళకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, తగిన సమయంలో ఇస్తాడు. అడ్డదారులు దొక్కకండి. అప్పులు తీర్చుకునే మార్గం కోసం చూస్తున్నారు, దేవుడు తప్పకుండా మీకు ఆర్థిక వనరులు కలగజేస్తాడు. మీరు తొందరపడగాకండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన తగిన సమయంలో మీకు మేలు చేస్తాడు. అందుకే పాట పాడిచ్చాను, ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము. ఏంటి? ఎరిగి ఉన్నాను, నీకేది అసాధ్యము కాదంటున్నారు. బరువంతా మీద వేసుకొని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచించి ఆలోచించి చించి చించి ఏం చేస్తారు? చినిగిపోతే ఆరోగ్యం చినిగిపోతుండే. గొర్రెలు వచ్చినాయి చూడబండి. ఒక గొర్రెను ఆ 3 గుంతలలో వేయండి, 2-3 గొర్రెలు పొట్టేలకు వద్దాం. ఎజరా ఒక 4 గొర్రెలను దాంట్లో పిల్లర గుంతలలో. దేవునికి స్తోత్రం. అవి పడకుండా చూడయా, అవి పడ్డాయి అంటే కాళ్ళు తిరుగుతాయి వాటికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడివి కదా, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కదా, నువ్వు నా బిడ్డవు కదా, నా సొత్తు కదా, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను కదా, నా సారూప్యంలో ఉన్నావు కదా, నా సొగస్సు నీకు ఇచ్చా కదా, రేపు దినాన నా దగ్గరకు వస్తావు కదా, నేను నీకు తండ్రిని కదా, కాబట్టి నీ భారము నా మీద అంటున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ కుమారుడి భారము, నీ కుమార్తె భారము, నీ పిల్లల భారం ఏం చేయాలంటే యేసు ప్రభు పైన ఒక రోజున తప్పకుండా మార్పు చూస్తావు నువ్వు. హల్లెలూయా. నీ ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని, అనారోగ్యంగా ఉన్న స్థితిని, ఇంట్లో ఉన్న పరిస్థితిని, ఆ భారం అంతా కూడా ఆలోచించి ఆలోచించి నలిగిపోకుండా నువ్వేం చేయాలంటే ఆ పరిస్థితిని దేవుని మీద భారమై, నీకేది అసాధ్యం లేదయ్యా. చెప్పండి, నీకేది? యేసయ్యా నీకేది అసాధ్యము? యేసయ్యా నీకేది అసాధ్యము? ఏది కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏది? అందుకే అంటాడు భక్తుడు, ఏమన్నా నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. ఆదుకునే దేవుడు యేసు ప్రభు. ఆమేన్. ఎవరిని అనంటే నీతిమంతులను. చెప్పండి. ప్రార్థనకు వచ్చి నిద్రపోతూ ఉంటారు ప్రార్థనకు వచ్చి. మరి ప్రార్థనకు వస్తేనే నిద్ర వస్తుందేమో. దేవునికి స్తోత్ర. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ప్లేస్లో, నీ సన్నిధానంలో సంపూర్ణమైన నిద్ర. రాత్రంతా రాదు నిద్ర. అన్న వాక్యం చెప్తే చాలబ్బా, ఏందో నాకు కళ్ళు మూసుకుపోయి ఎంత నిద్ర వస్తుందో. అస్సలు దేవుని మందిరంలోకి వస్తే అసలు రాజన్న మైకు తీసుకొని చెప్తుంటే అబ్బా నాకు ఎట్ట నిద్ర, ఎంత సంతోషమో దేవుని సన్నిధిలో నాకు. అందుకే ఆదివారం వచ్చేదక్క తెక్కలక్క. దేవునికి స్తోత్ర. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చెప్పి మాట చెప్పండి. ఈ మాట, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారా? స్తోత్రం చెప్పండి. 34వ కీర్తన 19వ వచనం చదవండి.
34:19 నీతిమంతునికి బాగా అలవాటు చేసుకున్నారు. మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత చక్కని మాట కదా. ఈరోజు మంచి ఆదరణ కలిగించే మాట మనకి. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న, అనారోగ్యమా, పరిస్థితులు ప్రతికూలతలా, ఏవైనా సరే, ఇంట్లో బిడ్డల గురించా, కొడుకుల గురించా, ఏ స్థితి అయినా, అప్పుల గురించా, ఏ స్థితి అయినా, దేవుడు అంటున్నాడు అనేకములు అయినప్పటికీ వాటన్నిటిలో నుండి యెహోవా వాణిని చెప్పట్లేదు మీరు ఎవరిని? నీతిమంతుని. చెప్పండి, ఎవరిని? క్రీస్తు రక్తములో కడగబడ్డావు నువ్వు నీతిమంతురాలివి. దేవుడు నిన్ను విడిపిస్తాడు తప్పకుండా ఒక దినాన. తగిన సమయం వస్తుంది. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండు, ఆయన రెక్కల క్రింద ఉండు. ఆయన నిన్ను భుజముల పైన ఎత్తుకుంటాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఆయన పైకి లేవనెత్తుతాడు. ఎవరికి అందనంత స్థాయిలో నీ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు ప్రభువు. ప్రశాంతత విషయంలో, నెమ్మది విషయంలో, సంతోషం విషయంలో, ఆనందం విషయంలో ఎవరికి అందనంత స్థాయిలో ఉంచగలడు ప్రభు మనల్ని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కవాడికి ఉన్నంత ధనం మనకు లేకపోయినా, పక్కవాడు కట్టుకున్నంత ఇల్లు మనకు లేకపోయినా, పక్కవాడికి ఉన్నంత బంగారం మనకు లేకపోయినా, పక్క వాళ్ళకు ఉన్నంత ఏది మనకు లేకపోయినా, సంతోషం విషయంలో నీ పక్కవాని కంటే ఎక్కువగా నిన్ను సంతోషపెడతాడు ప్రభు. చెప్పట్లు. సంతోషం విషయంలో, ఆనందం విషయంలో, నెమ్మది విషయంలో, ప్రశాంతత విషయంలో, ఆరోగ్యం విషయంలో దేవుడు నీ పక్షాన తప్పకుండా మేలు చేసి తీరుతాడు ఆయన. నేను ఊరికే అడుగుతాను మిమ్మల్ని, ఊరికే జనరల్గా లేదో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. జనరల్గా అడుగుతున్నాను. సంతోషం కావాలన్నా డబ్బులు కావాలన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడగాల మీరు. నోరు దాటిందంటే మాట మళ్ళీ తిరిగి రాదు, తీసుకోలేం. అవులన్నా? తీసుకోలేం. డబ్బులు కావాలన్నా మీకు సంతోషం కావాలన్నా? ఆరోగ్యం కావాలన్నా సంతోషం కావాలన్నా? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆరోగ్యం కావాలన్నా సంతోషం కావాలన్నా? వెనకున్న వాళ్ళు చెప్పండి. ఆరోగ్యం కావాలన్నా సంతోషం కావాలన్నా? తిక్కల నాయనలారా, ఆరోగ్యం అంటే సంతోషం వస్తుంది. సంతోషం కావాలంట. ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉండవు. ఒక్కసారి డాక్టర్ కాడికి పో, క్యూలో నిలబడు, ఆ రిపోర్ట్లు లోపల ఉంటాయి, నువ్వు బయట ఉంటావు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. వాడు ఏం చెప్తాడో, ఏమొచ్చిందో, దాంట్లో బ్లడ్లో ఏముందో, తలలో ఏముందో, పొట్టలో ఏముందో, ఈ స్కానింగ్లో ఏమొచ్చిందో, ఈ టెన్షన్కే పెరుగుతుంది నీకు బీపీ. ఆరోగ్యం కావాలా సంతోషం కావాలా? డబ్బులద్దు. దేనికి పరుగులాట? ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నామా? ఆస్తుల కోసం ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నామా? మీరు గుంపులో గోయిందా, నలుగురిలో నారాయణ అంటే కుదరదు. ఇది తొండి ఆట. ఇది దేనికోసం దేన్ని నమ్ముకుంటున్నాం మనము? ఆరోగ్యం వల్ల ఏమొస్తుంది మనకి? మంచి సంతోషం, మంచి నిద్ర, నెమ్మది, ప్రశాంత. ఆరోగ్యంగా ఉంటే చాలా మళ్ళనైనా సంపాదించుకుంటా, ఇల్లు మళ్ళనైనా సంపాదించుకుంటా, పొలాలు మళ్ళనైనా సంపాదించుకుంటా, డబ్బు మరలా. కానీ ఏముండాలి? ఇది ఎక్కడ దొరుకుతుందంటే నీ సన్నిధానంలో. ఎక్కడ దొరుకుతుంది? జకర్యా మలాకీ గ్రంథములు అంటాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యము. చదవండి ఆ మాట మలాకీ గ్రంథంలో. రెఫరెన్స్ చెప్పు. 4:2 మలాకీ గ్రంథం తీయండి, చదవండి. అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. ఇంకా సామెతల గ్రంథం 3:7-8 చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 చదవండి. ఆరోగ్యం ఎట్లా వస్తుందో మీరు తెలుసుకోవాలా. డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకే డబ్బు ఖర్చు పెట్టేది మనం ఆరోగ్యం కోసం.
పైనుంచి చదువుమా. అది యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించండి, విడిచిపెట్టండి. అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు ముడుసులు తింటే ఎముకలలో సత్తు వస్తుంది అనుకుంటున్నారు. మోకాళ్ళలో సత్తు వస్తుంది. నా గిట్టకాలు తినన్నా, నువ్వు బాగా సన్నబడిపోయినావు. ఓటి ముక్కలు తినన్నా, తొందరగా గాయం కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదే మీరు చెప్పేది, మంచి ఆలోచనలే. కానీ డాక్టర్ అన్నాడు అసలు తినగాకరా బాబు అన్నాడు. అసలు దానివల్లేరా నీకు కొవ్వు పట్టింది, దానివల్ల కొవ్వు బట్టి నీకు సమస్య వస్తుంది. అసలు నువ్వు మన కూర, పొట్టేలు కూర, మేక కూర, రెడ్ మీట్ అనేది ఏది కూడా నేనే కాదు మీరు కూడా కొవ్వు పట్టిండ్రు. అవి తిని కొవ్వు పట్టిండ్రంటే మీరు తప్పుగా అనుకోవద్దు. అది తిని ఫ్యాట్, కొవ్వు అంటే ఫ్యాట్. ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందా, తెలుగులో అయితే తప్పుగా పోతారా? కొవ్వు పట్టింది అనగానే కొవ్వు అంటే ఏంది? ఫ్యాటే కదా. ఇప్పుడు ఎందుకు ఉదయాన్నే వాకింగ్ చేసేది, ఉదయం సాయంత్రము? కొవ్వు కరగడానికి, అంటే ఫ్యాట్ కరిగించుకోవడానికి. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఏంటి ప్రాబ్లము? అన్ని అనారోగ్య సమస్యలే, అన్ని అనారోగ్య సమస్యలే, అన్ని అనారోగ్య సమస్యలే. అదిగాక మన పిల్లలకు కురుకురు 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 కురు కుక్కరుతుంటుంది చూడు, ఆ కురుకురేలు పెడతారు. ఆ కురుకురేలు పెట్టడం ద్వారా ఏమవుతుంది? పేగులలో అదంతా కూడా చెడు అనేది ఆగిపోద్ది. ఆ తర్వాత ఆ రోడ్లంబట్టి అమ్ముతారే పానీపూరి, వాడు మురికి నీళ్ళల్లో చేస్తాడో, వాడి సీమిడి తీసి దాంట్లో వేస్తాడో, వాడు ఏం పోస్తాడో దాంట్లో. వీళ్ళు మాత్రం అది ఏందో ఎంత స్టైల్గా తింటుంటారో. అది ఒక టైం పాస్, అదంతా మైదా పిండిరా మబ్బా. దాంట్లో ఏం నీళ్లు పోస్తాడో కానీ వాడు. ఇంట్లో మనోళ్ళు ఆడోళ్ళు ఎంత శుభ్రంగా చేసి టీ తాగమంటే దీంట్లో అది లేదు, దీంట్లో ఇది లేదు, దీంట్లో అది లేదు అని చెప్పేసి కేకలేస్తారు. ఆ టీ నీళ్లు మొత్తం కుడితి నీళ్ళు ఉన్నట్టే ఉంటాయి. ఆ టీ నీళ్లు అన్ని నీళ్ళే, దాంట్లో పాలే ఉండవు. ఆ టీ నీళ్లు తాగుతారు. ఇంకా ఏలిక పాములు ఉన్నట్టుంటాయి చూడు, ఇట్లా తింటా ఉంటుంటారు. ఏంటి అయ్యి? నూడిల్స్. నూడిల్స్ తింటారు. ఆరోగ్యం జడగొట్టుకుంటే దేవుడా జడగొడుతుంది. దేవుడు నాకు అన్యాయం చేసిండు, ముఖం బాగుంటుంది అట్టనే. నానాక చెత్త చెదారం అంతా రోడ్లంబడి తిని దేవుడు నాకు అన్యాయం చేసిండు అక్క. ఎంత అన్యాయం చేసింది నిన్ను? దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, మీకు భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థములను భుజింపనిత్తును అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అందుకే అన్నాడు ఇందాక సామెతల గ్రంథం 3లో ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును. చూడండి, నేను ఒక మాట వినండి, నా మాట ఇటు చూడండి, నా వైపు. అన్న అసలు ఇది భలే ఉంటుంది. అసలు నిజంగా నాకే ఆలోచిస్తే అది ఎంత కోటీశ్వరుడైనా పానీపూరి బండి కాడ రోడ్డు మీద నిలబడి బొచ్చ పట్టుకోవాల్సిందే కదా. వాడు బెంజి కారులో వచ్చినాడు, కూర్చేస్తాడు అన్నాడు. వాడు బెంజి కారులో కాదు, ఆడి కారులో వచ్చిన 2 కోట్ల రూపాయల కారులో వచ్చినా బొచ్చ పట్టుకొని నిలబడాల్సిందే. 3 అయ్యా, 3 అన్న కొంచెం పానీ పోయారు అన్న కొంచెం పానీ. వాడు కిందికి మీదికి చూస్తాడు. ఈడి బండి అంతా వీడెంత. ఈడు ఆడి కారులో వచ్చింటాడు కూడా. భయా తోడ పానీ దాల్, తోడ పానీ ప్యాస ఉల్లిపాయ అంట. డాలర్ అంటే వాడు కిందికి మీద చూడు, ఎన్నిసార్లు వేయాలా నీకు అంటాడు. వాడు తలుచుకుంటే బండి కూడా కొనేస్తున్నాడు. అవునా కదా? ఎంత కోటీశ్వరుడైన నడి రోడ్డు మీద బొచ్చ పట్టుకొని నిలబెట్టగలిగినోడే పానీపూరి బండి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పనికి మాలిందంతా తిని పూరీలు, ఎంతమంది పూరీలు తినేది? ఒక చెయ్యి తింటారు. చెప్తే ఏమంటాడు ఈరోజు? ఎందుకు లేనిపోయింది ఏందో చెప్తాడుగా, ఎత్తకపోయినా. పూరీలు తినగాకండి దయచేసి.
ఏందన్నా ఇప్పుడు నీకు బాగలేకపోయేసరికి అన్నీ గుర్తొచ్చినాయా? పూరీలు మొత్తం కూడా మైదాతో తయారు చేసినవి. మైదాకు సంబంధించిన ఏ తిన్నా కూడా కడుపులో పేగుల ఇన్ఫెక్షన్ వస్తుంది, పేగుల సమస్యలు వస్తాయి, పేగు క్యాన్సర్లు కూడా వస్తాయి, గర్భసంచి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మైదాకు సంబంధించినవి కానీ పానీపూరీలు కానీ, పానీపూరీల గురించి నేను 100 ప్రసంగాలు చేసినా మీరు 3 గంటలకు వచ్చే బండికా నిలబడే ఉంటారు. మీరు నిలబడే ఉంటారు. దాని పానీపూరి జోలిపోతే ఎవడు ఊరుకోడు పాపం. 5 తినగాకండి ఆ నూడిల్స్ ఏలిక పాములు ఉన్నట్టుంటాయి చూడు, ఏంటి అవి 5 తినగాకండి. ఆ తర్వాత దాంట్లో ఎర్రవి ఉంటాయి పూరీలు, గోబీ మంచూరియా ఏదో అంటారు కదా, అవి తినొద్దు. వాళ్ళే చెప్తున్నారు, సార్ ఇవి తినకూడదు సార్ అని. మొన్న నేను పాస్టర్ గారు అర్జెంటుగా పిల్లలకు ఆకలి అవుతుందని మేము వస్తూ భోజనం లేదు, మేము కూడా వేరే ఊరి నుంచి వస్తుంటే అవి తీసుకుంటా ఉంటే ఆ షాప్ అబ్బాయి, మన అబ్బాయి కాబట్టి అబ్బాయి అన్నాడు, అన్న ఇవి వద్దన్నా, ఇవి తినకూడదన్నా, పిల్లలు కానీ పెద్దలు కానీ తినకూడదన్నా, ఇది ఫ్రైడ్ రైస్ వేస్తాను, రైస్ వేస్తాను చేసిస్తా, ఇది తినకూడదన్నా అంటున్నాడు. ఎందుకు తమ్ముడు మరి మీరు అమ్ముతున్నారు కదా అని అంటే, మా వ్యాపారం కాబట్టి అమ్ముకుంటున్నామన్నా, ఇవి తింటే క్యాన్సర్లు వస్తాయన్నా అన్నాడు. ఇదివరకు నిజంగా నేను పిచ్చా తిండ్లు తినేటోన్నా, అవన్నీ రోడ్లం బట్టి మేక మేసినట్టు మేసి చీ చూత్తగా అందరిని చూత్తగా నేను షీ అంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అలాంటి చెడు ఆహారము తింటేనే మన దేహము చెడిపోతుంది. చెడు పనులు, దేవునికి విరోధమైన కార్యాలు, ఇంకా రకరకాలైనవన్నీ చేస్తే మీ ఆత్మ చెడిపోతుంది. అవి విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, చెడు అంతా విడిచిపెడితే మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు ఇప్పుడు యవ్వనస్తులు కూడా ఎందుకురా నీ కాళ్ళిట వంకర పోయినాయి అంటే, కాళ్ళల్లో ఏమైనాయి కాళ్ళు సత్తువ. వాడు గట్టిగా ఇదిగో ఈ నుంచి ఎగిరి దూకితేనే ఎముకలు టుప్పుకంటున్నాయి. ఇది వరకు అంతెత్తు నుంచి 6 అడుగులు 7 అడుగుల నుంచి హై జంపులు చేసేవాళ్ళు, లాంగ్ జంపులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ నుంచి దబాల దూకిర్రనుకో ఇది ఇటు పోయింటుంది. కాళ్ళల్లో ఏమి లేదు, ఎముకలలో సత్తువ లేదు. పాలు సరైన పాలు కాదు. రోజు ఒక గ్లాస్ పాలు తాగాలి, ఒక గుడ్డు తినాలంటున్నారు. మనం రోజు ఆ డైట్ మెయింటైన్ చేయగలమా? ఇదివరకు నిజంగా అలా చేశారా? అందుకే ఎముకలు అలా ఉన్నాయా? కాదు. దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేద్దాం. నువ్వు పుష్టిగా, సమృద్ధిగా, అట్లా ఆరోగ్యపరంగా, అట్లా ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఉండాలనంటే నువ్వు చెడుతనమును విసర్జించగలిగితే తప్పకుండా బలంగా ఉంచుతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది యవ్వనస్తులు పనులు అది స్కూల్ మానేసి కాలేజీ దాకా ఏడబోతుర్రు. స్కూళ్ళు మానేసి, నేను పెదనాయనతో పోతా, నేను తెలంగాణ పోతా, నేను పోయి ఆడ నీకు పని చేసుకొని వస్తా, డబ్బులు పంపిస్తామ్మా, నేను మామతో పోతా, దేనికి బేల్దారి పనికి పోతా. ఎందుకు? వాడికి ఆడ స్వేచ్ఛ దొరుకుతుంది. వాడు స్వేచ్ఛతో ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఏందన్నా ఏందమ్మా, ఏం రా నోరు ఏమైంది? ఏం మామా? వీడు దీనికి ఏమైపోతాడు? బానిస అయిపోతాడు, ఎడిక్ట్ అయిపోతాడు వీడు. రెండవదిగా పులియా అంటాడు వీడు, పిల్లీడు. రెండవది ఏం చేస్తాడు? మూడోది వ్యభిచారానికి బానిస అయిపోతాడు. జోక్ కాదు నేను చెప్పేది, నిజం చెప్తా ఉన్నాను మీకు. అడగండి, ఆ బేల్దారి పనులో వెళ్తున్న వారిని అడగండి, చెప్తారు. వాళ్ళు కైనీలకు బానిసలైపోతారు, మత్తుకు బానిసలైపోతారు. వాళ్ళు
తర్వాత త్రాగుడుకు బానిసలైపోతారు, తర్వాత వ్యభిచారానికి బానిసలైపోతారు. డబ్బు, విచ్చలవిడి డబ్బు. ఇంటికి వచ్చినాక వాడు మాట వింటాడా వాడు మాట? అప్పటిదాకా మంచి బట్టలు వేసుకొని తిరిగినోడు సగం సగం చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతాడు. అప్పటిదాకా చక్కగా దూకున్నాడు, ఇప్పుడు అది స్టైల్ మారిపోద్దంతా. అప్పటిదాకా ఏ పరిస్థితుల్లో కూడా కుటుంబానికి దగ్గరగా ఉన్నాడు, ఏ ఎరకాడు వస్తాడో తెలియదు. చెడుతనము మనిషిని ఏం చేస్తుందనంటే జవసత్వాలలో ఉన్నటువంటి బలాన్నంతా పీకేసి మనిషిని నిశ్చేష్టుని చేసేస్తుంది, బలహీనుని చేసేస్తుంది, ఒంటరి వాణ్ణి చేసేస్తుంది. చివరికి మత్తులో ఉండి దేవుని వాక్యం అంటుంది అటువంటి వారు అకాల మరణము చెందుతున్నారు అని. అందుకు దేవుడు అంటున్నాడు, నీ చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు హల్లెలూయా హల్లెలూయా సత్వ కలుగునుగాక. ఎవరి ఎముకలు బలహీనంగా ఉన్నాయో దేవుడు వారికి సత్తువనిచ్చునుగాక. ఎవరి ఆరోగ్యం అనారోగ్యంగా మార్చబడిందో దేవుడు తన బలిష్టమైన చేతి క్రింద ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యము ఇక్కడ ఉన్న మనందరికీ ప్రాప్తించునుగాక. శ్రేష్టమైన భూమి యొక్క మంచి ఫలమును పదార్థములు భుజింపనింప కృప మనం అనుభవించుదుముగాక ఈ రోజున. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. పనులు చూడండి, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, దండం పెడుతున్నాను. మీకు చూడండి, మీరు నా వైపు చూడండి, మీకు దండం పెడుతున్నాను, మీ కాళ్ళకు నమస్కరిస్తూ ఉన్నాను. మీరు ఆటోలలో 20-30 మంది వెళ్తున్నారు పనులకు, మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చే 250-300 కోసం మీరు ఆలబడి ఇక్కడ ఎన్ని ఆటోలు పోతున్నాయి తెలుసా? ఈ రూట్లో ఉదయాన్నే దాదాపు 30 మంది చిల్లర ఎక్కుతున్నారు ఆటోలో. ఒక్కొక్క ఆటోలో పైన టాపు మీద కూర్చోబెట్టుకొని పోతున్నాడు. ఒక అమ్మాయి టాపు మీదకి ఎక్కి కూర్చొని ఉంది. వెనక యాలబడతా ఉన్నారు, సైడ్కి యాలబడతా ఉన్నారు. డ్రైవర్ కాన్నే దాదాపు 7-8 మంది కూర్చొని నిలబడి ఉన్నారు. ఒక్క స్పీడ్ బ్రేకర్ కాడ గమనించుకోకుండా ఒక్కసారి ఎగిరి అది ఎత్తేసింది అనుకో, డ్రైవర్కి నష్టమా, వెనక కూర్చున్న వాళ్ళకి నష్టమా? కాలనీలో, పోలీసు బైక్ కాలనీలో ఒక చెల్లెలకు ప్రార్థన చేయించడానికి నన్ను తీసుకెళ్లారు. యవ్వనస్తురాలు. నాకు చాలా దుఃఖం అనిపించింది ఆ రోజు. అసలు అయ్యో అని. వాళ్ళు పనులకు పోతున్నారు, ఆటో ఎక్కించుకొని. కుంట దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ కాడ ఎత్తేస్తే ఆ పిల్ల వెనక కూర్చొని ఉన్నది. ఆ ఎత్తేసిన క్రమంలో ఒక్కసారి ఎల్లెలక పడితే ఆ పిల్లకు ఇది పగిలిపోయింది. ఆ పిల్లకి పగిలిపోయి ఆ పిల్ల పిచ్చిదైపోయింది. కాలు చేయబడిపోయింది ఆ పిల్లకి. ఒక 2-3 సార్లు ఏమో ప్రార్థన చేయడానికి నేను వెళ్ళిన, ఆ తర్వాత నేను వెళ్ళలేదు. కానీ చాలా దుఃఖం అనిపించింది ఆ యవ్వనస్తురాలని చూస్తే. నాకు చాలా బాధ అనిపించింది. ఏరి సుశీలమ్మ తల్లు ఏడున్నారు, లక్ష్మీబాయి ఏడున్నారు, మధు వాళ్ళ అమ్మ ఏడుంది. ఆ ఏరియాలో, మన ఏరియాలో అటు సైడ్ ఆ ఎదురుగా గల్లీలో వాళ్ళు, ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం అట్లా జరిగింది భయంకరంగా. అప్పటి నుంచి నేను చాలా ప్రార్థన చేస్తాను. మీ పనులకు పోతూ ఉంటుంటారు మీరు, కూలి పనులకి. ఆటోలలో అంతమంది పోతూ ఉంటారు. సడన్గా ప్రభువా ఆటో వాడు గమనించుకోకొక్కసారి స్పీడ్ బ్రేకర్ కాడ లేదా ఏదో ఒక గుంతలో ఎత్తేస్తే ఇలా పరిస్థితి ఏంది? సైడ్కి ఆలబడుతున్న వాళ్ళు, పైన టాప్ మీద కూర్చొని పోతుంది ఒక అమ్మాయి, యవ్వనస్తురాలు. చాలా బాధ అనిపించింది నాకు. దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. మీరు కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి కదా, కొన్ని పాటించాలి కదా కొన్ని. హలో, మీతోనే మాట్లాడుతున్నాను. మీ గురించి ఎట్లా ప్రార్థన చేస్తానో తెలుసా? నైట్ 2 గంటలకు లేస్తాను నేను. ఇదివరకన్నా 4 గంటలకు అట్లా లేస్తాను నేను. నైట్ 2 గంటలకు మోకరిస్తాను. నిద్ర వచ్చేంత వరకు మరలా ప్రార్థనలో కూర్చుంటా. మరలా 3:30కు లేస్తా. మళ్ళీ 4 గంటలకు లేచినంటే 6 గంటల దాకా ప్రార్థనలో ఉంటా. మీ గురించి ఆలోచిస్తే ముందు నాకు పిచ్చెక్కుతుంది. నాకు వీళ్ళు ఎక్కడ కింద పడి ఏదన్నా జరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి అదొక రోదన, అదొక బాధ.
ఈ 3-4 నెలలు ఈ ఆటోలలో ప్రయాణం చేసే వాళ్ళ కొరకే నాకు ప్రార్థన భారము అదొక టెన్షన్ అవుతుంది నాకు. కాబట్టి దయచేసి మీకు దేవుని సేవకునిగా బతిమలాడుతున్నాను, ఆటో కాకపోతే ఇంకొక ఆటోలో నేను ఎక్కడిని కానీ వెనక కూర్చొని ఆలబడిపోయి అంత పని వద్దు. సడన్గా ఏదన్నా జరిగిందంటే ఆటో వాడు పెట్టుకోడు, ఆ పొలముడు పెట్టుకోడు. కాకపోతే ఒక 5,000 10,000 ఇస్తారు కానీ ఒక 1,00,000 రూపాయలు అయిందంటే వాడు పెట్టుకుంటాడా? అర్థం చేసుకోండి. మీరు మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి నీ పనుల భారం యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏ పని పట్టుకుంటున్నావో, అధికారులను కలవడానికని వెళ్తున్నావా, పొలములో పనా, ఉద్యోగ ప్రయత్నమా, లేకపోతే ఇంకా మీ పిల్లల విషయమా, ఉద్యోగ విషయం, ఏదైనా సరే ఏ పని అయినా దేవుని మీద భారమేసి ప్రార్థన చేసుకొని ముందుకు సాగుతూ ఉండండి. ఒక రోజున తప్పకుండా అది దేవుడు నెరవేర్చి తీరుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. తప్పకుండా. నేను ఇప్పుడు ఇంటి పని భారం కూడా దేవుని మీద వేసి నేను ప్రారంభించాను. దేవుని మీద వేసాను పని భారం అంతా. ప్రభువా, నేను నీ ఇల్లు కట్టాను, నువ్వు నా ఇల్లు కట్టని చెప్పాను ప్రభువుని. నేను నీ ఇల్లు కట్టాను ప్రభువా, వచ్చిన ప్రతి రూపాయి ఇంటికే పెట్టాను, నీ ఇంటికి. ఇప్పుడు నా ఇల్లు కట్టాలా, ఇప్పుడు నేను ఉండాలా, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా, నీ బిడ్డలు ప్రశాంతంగా కూర్చుంటున్నారుగా, ఇప్పుడు నేను నా బిడ్డలు ప్రశాంతంగా ఉండాలంటే నాకు కూడా ఇల్లు కట్టు ప్రభువా అని చెప్పేసి నేను కూడా నా భారం దేవుని మీద వేసా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ భారం అందరూ పంచుకుందురుగాక. ఆమెను మాత్రమే కాదు. 11వ అధ్యాయం 28 వచ్చిన చదవండి. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 11:28 చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు కొంతమందికి పిలుపునిస్తున్నాడు దేవుడు. మారు మనసు పొంది ఇంకా బాప్తిస్మం పొందని బిడలారా, యేసు రక్తంలో కడగబడడానికి మీరు రావాలి. ఇంకా పాత జీవితంలో ఉండకూడదు మీరు, ఇంకా రోత జీవితంలో ఉండకూడదు మీరు. మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ఈ సంవత్సరం బాప్తిస్మాలు పొందాలి కొంతమంది. ఆమేన్. ఇంకా నువ్వు దేవుని మందిరానికి వస్తూ నీ పాత జీవితాన్ని పాతి పెట్టకపోతే, దేవుని మందిరానికి వచ్చి దశమ భాగాలు ఇస్తూ కూడా నీ పాత జీవితాన్ని పాతి పెట్టకపోతే, దేవుని మందిరానికి వస్తూ దైవజనులకు సహకరిస్తూ కూడా నువ్వు నీ పాత జీవితాన్ని పాతి పెట్టకపోతే, క్రీస్తు యేసు మధ్యాకాశమునకు 2వసారి వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే లెక్కలో ఉండవు. మేమందరం ఎత్తబడతాము, నువ్వు ఎడవబడతావు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడని ఒప్పుకొని, ఆయన నా కొరకు వచ్చాడని ఒప్పుకొని, ఆయన శిలువ రక్తాన్ని మనం గుర్తించి, ఆయన మన మరణ పునరుత్థానములను గుర్తించి, ఆయన 2వసారి రాబోతున్నాడని గుర్తించి మనము బాప్తిస్మం పొందుకోవాలి. ఇంకా బాప్తిస్మం పొందుకోకుండా ఈ క్రిస్మస్, వచ్చే ఈస్టరు, వచ్చే గుడ్ ఫ్రైడే, మా పిల్లకు పెళ్ళి అవ్వాలి, మా పిల్ల సమర్థ అవ్వాలి, మా ఓడికి ఉద్యోగం రావాలి, మా ఆయన తాగుబోతున్న మానాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ సాకులు చెప్తున్నావో, దేవుడు వచ్చేలోపు లేదా నువ్వు సచ్చేలోపు ఈ కార్యక్రమం గనక నువ్వు చేసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఇచ్చిన కానుకలు వ్యర్థమైనయే, నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైందే. నీలో దేవుని భయం ఉంది కానీ బాప్తిస్మం లేదే. నువ్వు దేవుని సేవకులకు విలువనిస్తావు కానీ బాప్తిస్మం లేదే. నువ్వు దేవుని సేవకులంటే గౌరవిస్తావు, దశమ భాగాలు కూడా పంపిస్తావు కానీ బాప్తిస్మం లేదే. అవి తిని మేము పరలోకం వెళ్తున్నాం, ఇచ్చిన నువ్వు నరకానికి పోతే ప్రయోజనమేముంది? అలాగని నువ్వేం దుర్మార్గమైన పనులు చేయట్లేదు, అలాగని సమాజంలో నీకు చెడ్డ పేరు తెచ్చే పనులు నువ్వేం చేయట్లేదు. నీతిగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నావు కానీ పడిపోతున్నావేమో. ఒకసారి ఈ సంవత్సరంలో ఆలోచన చెయ్యి. వచ్చే నెలలో బాప్తిస్మాలు ఉన్నాయి, ఒకసారి ఆలోచన చేసి నిలబడు, శోధనలకు నిలబడు, బాప్తిస్మం తీసుకోవడానికి నిలబడు, కష్టపడు, ఆధ్యాత్మికంగా నిలబడడానికి ప్రయత్నం చేయి. అది ఒక్క రోజులో సాధించగలిగేది కాదు కదా భక్తి. నేను మిమ్మల్ని ప్రభు పేరట చేతులు జోడించి బతిమలాడుతున్నాను. దేవుడు వచ్చేలోపు, ఈ ఊపిరి మనల్ని విడిచిపోయేలోపు బాప్తిస్మం పొందగలిగితే ప్రభు రాజ్యంలో ఉంటాం మనము.
మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. ఈ రెండు మనకు తెలియదు. మన పుట్టినరోజుకు సర్టిఫికేట్ ఉంది, కానీ మనం చచ్చే రోజుకు సర్టిఫికేట్ ఇవ్వడం ఇవ్వగలడా? మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను ప్రభు పేరట, ఇంకా బాప్తిస్మం పొందకుండా పాత జీవితంలోనే ఉన్నట్లయితే ఈ సంవత్సరం మారు మనసు పొందండి. ఈ సంవత్సరం మారు మనసు పొందండి. ఈ సంవత్సరం బాప్తిస్మం పొందండి. వాయిదాలు వేయకండి. వాయిదా పద్ధతిలో మీరు కూడా మారకండి. ప్రభు రాకడ సూచనలు తేటగా కనబడుతున్నాయి. అందుకే ప్రభు పిలుపునిస్తున్నాడు. ఈరోజు మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. విశ్రాంతి భూమి మీద కాదు, పరలోకంలో విశ్రాంతి మనకు. భూమి మీద అంతా కూడా యాత్రా సమయము. యాత్రలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాసతో ఉంటారు. ఎప్పుడు విశ్రాంతి ఉండదు. యాత్రలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా విశ్రాంతి ఉండదు. ప్రయాణంలో ఉన్నవాడికి విశ్రాంతి ఉంటుందా? ఉండదు. అలసిపోతాడు ప్రయాణంలో ఉన్నాడు. మనం ప్రయాణంలో ఉన్నాం. విశ్రాంతి ప్రభు దగ్గర మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈ పిలుపును దేవుని పిలుపుగా అంగీకరించండి. దేవుడే నన్ను పిలుస్తున్నాడు, దేవుడే నన్ను గుర్తించాడు, దేవుడే నన్ను బాప్తిస్మం తీసుకోమంటున్నాడు. కాబట్టి నేను ఈ సంవత్సరం సిద్ధపడాలి. ఈ సంవత్సరం నేను సిద్ధపడి బాప్తిస్మాలను తీసుకోవాలి అని చెప్పి నువ్వు ఒక ఆలోచన చెయ్యి. నువ్వు కానుకలు ఇస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, సేవకులను ప్రేమిస్తావు. ఎప్పుడన్నా ఏదన్నా అవసరత, ఇగో మీటింగులు అంటే, లేకపోతే ఏదైనా కార్యక్రమం అంటే 1000 రూపాయలు విత్తి వెళ్తావు. విత్తనాల్లాగా 1000 రూపాయలు ఇచ్చి సహకరించిపోతావు. మాకు ఆ భారం ఉంది మీ మీద. ఎందుకనంటే మా భారాన్ని మీరు పంచుకుంటున్నారు కాబట్టి, మా భుజముల మీద ఉన్న భారాన్ని మీరు ఎత్తుకుంటున్నారు కాబట్టి మీ మీద మాకు భారం ఉంది. మీ ఆత్మలను రక్షించుకునే బాధ్యత మాకుంది. కాబట్టి మీలో చాలా మంది కూడా కుటుంబాలతో బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని పరలోకంలో కలుసుకుంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మీరు చూస్తారు, మిమ్మల్ని నేను చూస్తాను. మీరు ఎప్పుడు పోతారో తెలియదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు. ఎప్పుడు పోయినా ఆడ కలుసుకుంటాంగా పరలోకంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రేపు మనది కాదు, మనం నేటి వారమే, నిన్నటి వారమే. రేపు మనది కాదు. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి మనము ఇంకా జీవించుదుము. ఆమేన్. విశ్వాసంతో చెప్పాలి, నేను రేపటిని చూస్తాను అని. ఆమేన్. విశ్వాసంతో చెప్పాలి, నేను ప్రభు రాకడ పర్యంతం వరకు, లేదా నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంత వరకు నేను ఉంటానని విశ్వాసంతో చెప్పగలము. కానీ మనం మామూలుగా ఏదో మనం తింటున్న తిండిని బట్టి, వేసుకుంటున్న మందులను బట్టి మనం చెప్పలేము, చెప్పజాలము. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు ఆయుష్ ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, ఇదిగో నీళ్ళు ఇవ్వడానికి ఆ నీళ్లు తొట్టి ఉంది, బాప్తిస్మం ఇవ్వడానికి దైవజనుడిగా నేనున్నాను. నువ్వు అన్ని విషయాల్లో బాగుంటున్నప్పుడే నువ్వు తీసుకోగలిగితే బాగుంటుంది. ఒక ఆమె పాట రాసింది, నాకు బలము ఉన్నంత వరకు, నాకు కాళ్ళు ఉన్నంత వరకు, నాకు చేతులు ఉన్నంత వరకు, నాకు కళ్ళు ఉన్నంత వరకు చూడలేదు, చదువలేదు, చేయలేదు, నడువలేదు అని చెప్పి రాసుకుంటా ఏడ్చుకుంటూ పాడుతూ ఉన్నాము పాట. నా కళ్ళున్నప్పుడేమో నీ వాక్యాన్ని చూడలేదు నేను, నాకు నాలుగున్నప్పుడేమో నీ వాక్యాన్ని చదవలేదు నేను, నా కాళ్ళు ఉన్నప్పుడు నీ మందిరానికి నడవలేదు నేను. ఇప్పుడు అవన్నీ పోయాక రావాలనుందయ్యా, చూడాలనుందయ్యా, పలకాలనుందయ్యా, చదవాలనుందయ్యా, నీ మహిమను చూడాలనుందయ్యా అని ఏడుస్తూ రాసిందామ పాట. మనకు అన్ని అవయవాలు పని చేస్తున్నప్పుడే మనం బాప్తిస్మం పొందితే మనం తప్పకుండా పరలోకంలో మన పేరు కనపడుతుంది. ఆమేన్. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఒక్క మాట చదవండి, ఇంక నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమీ లేదు, స్వార్థను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈ మాట అనండి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. చాలు.
ఇప్పుడు ఒక భారం ఉంది మన పైన. బిడ్లారా ఆలకించండి, ఇంకా బైబిల్ మూసేయండి. ఒక భారం ఉంది. రక్షించబడ్డావు, నువ్వు బాప్తిస్మం పొందుతున్నావు, నెల నెల బల్లలో పాలు పొందుతున్నావు. నువ్వేం చేయాలనో తెలుసా? నీకున్న భారముతోటి ఒక్క ఆత్మైన నన్ను రక్షించాల. నువ్వు ఒక్క ఆత్మకైన సువార్త చెప్పాలి, ఒక్క ఆత్మకైనా నీ సాక్ష్యం చెప్పాలి, ఒక్క ఆత్మకైనా దేవుని మందిరాన్ని పరిచయం చేయాలి, ఒక్క ఆత్మకైనా దేవుని గురించి పరిచయం చేయాలి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అన్నాడు భక్తుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఆ భారం ఉంది. సంవత్సరంలో ఒక్కళ్ళకైనా నువ్వు సువార్తని చెప్పావా? సంవత్సరంలో ఒక్కళ్ళకైనా నువ్వు నీ సాక్ష్యాన్ని చెప్పావా? సంవత్సరంలో ఒక్కళ్ళనైనా ప్రభు మందిరానికి నడిపించగలిగావా? భారం ఉండాలి మనకు. నేను నడిపించాలి, సంవత్సరానికి ఒక్కళ్ళనైనా నడిపించాలి, ఒక్కళ్ళకైనా సువార్త చెప్పాలి, ప్రభు ఆలయానికి తీసుకొని రావాలి, నా సాక్ష్యం చెప్పాలి వాళ్లకు. దేవుని మందిరానికి ఒక్కళ్ళనైనా నడిపించాలి. ఎందుకంటే నేను నడిపించబడ్డాను ఇంకొకళ్ళ ద్వారా, నేను ఇంకొకళ్ళ ద్వారా నడిపించబడ్డాను, నా ద్వారా మరొక్కరు నడిపించబడాలి దేవుని మందిరానికి. అలాగున మందిరం నింపమని కాదు నేను చెప్పేది, పరలోకాన్ని నింపాలి మనందరం కలిసి. ఆమేన్. నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం ప్రజలతో నిండిపోవాలి. మందిరాన్ని నింపుకోవడానికి కాదు, దేవుని రాజ్యాన్ని నింపడానికి. సువార్త ప్రకటించండి, యేసుక్రీస్తు గురించి చెప్పండి. వింటే వింటారు, లేకపోతే ఎవరితో గొడవ పెట్టుకోవాల్సిన పని లేదు. సువార్త కొరకు చెప్పవలసిన బాధ్యత, భారం మాత్రమే మనకు. కార్యం చేసేది ప్రభువే చేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడే ఒక దినాన వాళ్ళకు తీర్పులోనికి తీసుకొస్తాడు. మనం మాత్రం సాక్ష్యమని చెప్పాలి, సువార్త అని చెప్పాలి. లేదా సంవత్సరానికి ఒక్కరినైనా దేవుని మందిరానికి నడిపించగలిగితే దేవుని వాక్యము ద్వారా వాళ్ళు పట్టబడతారు. ఈ భారము మనందరము కలిగి ఉండాలి. మనం మిగతా భారములన్నీ దేవుని మీద వేయాలి. ఈ భారము మాత్రం మనము పొందుకొని ఉండి ప్రభు రాజ్యమును భూమి మీద కట్టుదుముగాక. ప్రభు రాకడలో మన సంఘము, మన కుటుంబాలు ఎత్తబడునుగాక. నరకము ఖాళీ అయిపోయి పరలోకానికి ప్రజలు సిద్ధపడుదురుగాక. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,